ఈ అనుభవంతో తన అనుభవాన్ని మనకు పంచి మనలో కూడా అలాంటి మనసు రావాలని పౌలు గారు అభిప్రాయపడి ఒక సలహా ఇచ్చాడు. అది చూడండి, ఎక్కడ మనకు కనబడుతుంది అంటే ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో నుండి, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదురించు వారికి బెదరకండి. అంటే ఏమంటున్నాడు తెలుసా? తాటాకు చప్పుళ్ళకి భయపడకండి, ఎదురించు వారికి. నిజంగా ఆయనలో ఆ డేరు ఉండేనా మరి పౌల్లో? ఆయన అలా వెళ్ళాడా? ఉచిత సలహాలు ఇచ్చాడా? అరే దాక్కొని మీరు మాత్రం వెళ్ళండి అన్నాడా? ఈ మత ఛాందసవాదులు గూడు పుటాని చేసి రెచ్చగొట్టి పంపించేటువంటి వారు తెర వెనుక ఉండి పంపిస్తారు. వాళ్ళు సూత్రధారులు మాత్రమే, పాత్రధారులై ఉండరు. కానీ పౌలు అలా కాదు, ముందుండి పోరాడేటువంటి వాడు. ఆ అనుభవాన్ని చెప్తున్నాడు. ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. ఏమంటున్నాడు? ఎదురించు వారికి బెదరకండి. అయితే ఒకటి నా సలహా ఏంటంటే, సంఘముగా ఉన్నటువంటి మీరందరూ ఏకమై ఉండండి. దాన్ని ఎదుర్కోవటానికి మీరు ఏకమై ఉండండి. అది ఎందుకనంటే ఒక మానసిక స్టెబిలిటీ వస్తుంది అక్కడ. కలిసి ఉండటం మూలంగా తెలియకుండానే ఐకమత్యం అనేటువంటిది మనిషిని బలపరుస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఎలోన్ అనేటువంటిది తనని డిగ్రేడ్ చేస్తూ ఉంటుంది. అది అంటే తనకు తానే బలహీనుడిగా భావించుకుంటూ ఉంటాడు. నేనేం చేయగలుగుతాను అని అనుకుంటా ఉంటాడు. అదే అందరం కలిసి ఉన్నాం అనుకోండి, అది తెలియకుండానే తప్పకుండా ఈ ప్రయత్నం చేద్దాం, సాధిస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ పెంచుతూ ఉంటుంది. అందునిమిత్తమై మీరందరూ ఏక మనసు గలవారు నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించండి. అట్లు మీరు బెదరకుండుట క్రైస్తవ్యమా? అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనం. ఎవరికి? దేవునికి విధేయులు కాని వారికి, క్రైస్తవ్యానికి ఎదురుగా వస్తున్నటువంటి వారికి నాశనము. వారికి నాశనము, మీకు రక్షణ. ఎవరికి? ఈ కథన రంగములో ఆధ్యాత్మికంగా పోరాటము చేస్తున్నటువంటి వారికి రక్షణ. మీకు రక్షణ. ఇంకేమంటున్నాడు? మీకు రక్షణయు కలుగునట్టుకు సూచన ఉన్నది. ఇది దేవుని వలన కలుగున్నదే. ఏది? ఎదురొచ్చేటోళ్ళు దేవుని వలననే ఎదురొస్తున్నారు. వారికి ఎదురుగా మీరు వెళ్ళి ఫైట్ చేయటం కూడా దేవుని వలననే ఫైట్ చేస్తున్నారు. మళ్ళీ దేవుని వలననే అన్నప్పుడు మళ్ళీ మీరు పెద్ద సంశయంలోకి వెళ్ళకండి. దేవుని వలననే అంటే ఇప్పుడు ఇస్కరియోతు యూదాన్ని ఎందుకు వాడుకున్నాడు, ఎలా వాడుకున్నాడు? నెబుకద్నెజర్ని ఎందుకు వాడుకున్నాడు, ఎలా వాడుకున్నాడు? వాళ్ళ మెంటాలిటీని బట్టి వారిని ఆ పాత్రలో ఉంటారు. ఇదంతా కూడా దేవుని వల్ల. అంటే ఇప్పుడు దేవుని ప్రమేయం లేకుండా, ప్రమేయం మీన్స్ దేవుని పర్మిషన్ లేకుండా ఏది జరగదు. దేవుని పర్మిషన్ లేకుండా చీమ కూడా చిటుక్కుమనదు. దేవుని పర్మిషన్ లేకుండా ఒక గూడులో ఉన్నటువంటి పిట్ట ఎగరదు. ఇదంతా కూడా దేవుని కనుసన్నల్లోనే జరుగుతున్నది. ఎలయనగా మీరు నా యందు చూచినట్టు, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మీరు నా యందు చూచినట్టు. ఏం చూశారు? పౌలునందు ఏమేం చూశారు? ఆయన ఎన్ని పట్టణాలకు వెళ్ళాడు, ఎంతమంది ప్రత్యర్థులను ఎదుర్కొన్నాడు, ఎలా హింసించబడ్డాడు, ఎలా రాళ్ళు రువ్వి
చావు అంచులలోనికి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఇవన్నీ ఉన్నాయి కదా. నా యందు చూచినట్టు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము అది నాకు మాత్రమే పరిమితమైపోలేదు, మీకును కలిగి ఉన్నది. క్రైస్తవ్యమా, మీకును ఇలాంటి పోరాటము ఉన్నది అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, వీఆర్ రెడీ, వీఆర్ ఆల్ టేకింగ్ దట్ పొజిషన్. ఎలా ఉండాలి? ఆధ్యాత్మికంగా ఆత్మ ఖడ్గములను ధరించుకొని రండి, చూసుకుందాం. మీరా మేమా లెక్క తేలాలి. ఈరోజు మరణిస్తే వీరమరణం, స్వర్గం, పరలోకం. గెలిస్తే మీ రక్షణ. మేము గెలిస్తే మీ రక్షణ, మేము ఓడితే మా రక్షణ. కింద పడ్డా మీద పడ్డా మనమే బెటర్. నిజం. మనం ఎలాంటి వాళ్ళం అంటే ముళ్ళు లాంటి వాళ్ళం మనం. యేసయ్య అనే రాయి గురించి మాట్లాడాడు. యేసయ్య మాట్లాడాడు, నా మీద పడ్డవాడు తుణకలైపోతాడు, నేనే మీ మీద పడితే పచ్చడైపోతారు అని అన్నాడు. ఎట్లా ఇప్పుడు మీద పడాలా కింద పడాలా? అది వాళ్ళ ఛాయిస్, అది వాళ్ళ ఛాయిస్. అంటే ఇది ఏదో నవ్వుతో చెప్తున్నట్టు మాట కాదండి. పాపం బాధేస్తుంది. ఎందుకంటే అదే అన్య సమాజంలో మన బంధువులు ఉన్నారు, అదే అన్య సమాజంలో మన స్నేహితులు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మన ఊరి వారు ఎక్కడికైనా పోతే మా ఊరు అనేటువంటి ఒక మాట ఎలా ఉంటుందండి? మనకి గర్వంగా చెప్పుకుంటా ఉంటాం కదా. మన ఊరి వాడు ఎక్కడో, మన కర్ణాటక వెళ్ళాం, ఆ బెంగళూరులో ఇంకెక్కడనో మన ఊరు కలిసిండు అనుకో, ఎట్లా ఉంటుందండి? వాడు ఇట్లా కనిపించిండు లేదో ఒకసారి అరే 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 సత్తన ఆగు ఎక్కడికి వచ్చినావు, ఎప్పుడు వచ్చినావు, ఎక్కడి నుండి వచ్చినావు? ఆ సత్తనతో ఊర్లో ఉన్నప్పుడు మనం పెద్ద మాటల్లా అది ఉంటుంది. ఒక ప్రేమాభిమానం అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా. కనుక ఇప్పుడు ఇట్లా అంటే కొన్ని ఇట్లా సందర్భం వచ్చింది కాబట్టి కొంచెం నవ్వుకున్నాం, కానీ బాధిస్తుంది. మన వాళ్ళే కదా, మన వాళ్ళే కదా. రైట్. అయితే పౌలు గారి తన అనుభవాన్ని పంచుతూ, ఈ పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఇంకో బాధ్యత కూడా మీకు అప్పగించబడింది. ఆయన పక్షముగా శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను అంటే పోరాటం, విశ్వసించటం మాత్రమే కాదు, శ్రమపడుటయు పోరాడుటయు మనకు అనుగ్రహించబడింది. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ. మర్చిపోకూడదు. దయచేసి సంఘస్థులైనటువంటి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ఫ్రంట్ లైన్లో ఉండాలని మీరు ప్రయత్నం చేయండి. వాళ్ళు వెళుతారు, తర్వాత నేను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు నేను వెళ్తా అని అన్నట్టుగా ఉండకండి. అందరము ఫ్రంట్ లైన్లో ఉండి ఆ పని చేయటానికి, ఆరాటపడటానికి ప్రయత్నించండి. అప్పుడే ఎంతో కొంత మనం విజయం సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎంతో కొంత మన పేరట క్రెడిబిలిటీ అనేటువంటిది దేవుని ఖాతాలో సంపాదించుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రియులరా, భయపడకము అని పౌలు గారు చెప్పారు. పౌలు గారికి దేవుడు చెప్పాడు. మనం ఇందాక మాట్లాడుకున్న సందర్భం అది మీరు రెఫరెన్స్ రాసి పెట్టుకోండి, తర్వాత చదువుకోండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 9-10 వచనంలో ఉంటుంది. నువ్వు భయపడకు అని దేవుడు పౌలు గారికి అభయం ఇస్తాడు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? ఎదిరించు వారికి మీరు బెదరకండి. పేతురు గారు ఏమైనా తక్కువ తిన్నాడా? ఆయన కూడా చూడండి, నీవు చేపలకే గురిపెట్టా. యాక్చువల్గా ఉపమానం కూడా ఉంది కదా,
మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. అంత గురి కలిగినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఒకసారి పేతురు గారి మాటల్లో చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనము. నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపులకు అంటే తాటాకు చప్పులకి భయపడకండి, కలవరపడకండి. ఇక్కడ మాత్రం నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్నటువంటి నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడిగే ప్రతి వారికి సమాధానం చెప్పటానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. సాత్వికమైనటువంటి మనసుతో ఉండండి. అంటే పేతురు గారు కూడా ఏమంటున్నాడు? వారి బెదిరింపులకు భయపడకండి. ఇలా ఏలుబెట్టి ఏ బిడ్డ అని హెచ్చరించినా కూడా మీరు భయపడద్దు. మేము కేసులు పెడతాం, భయపడకండి. మేము చంపేస్తాం, భయపడకండి. మీ కుటుంబాన్ని నాశనం చేస్తాం, భయపడకండి. కంక్లూజన్కి వెళ్దాం. ఇప్పుడు నిజానికి ఒకసారి ఆలోచించే పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? మత గొడవల్లో మొదటి ర్యాంకులో అసలు మనకు మొన్నటిదాకా ఏదో ముస్లిం కంట్రీలు లేకుంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు అన్నట్టుగా ఉండేది. కానీ మత చిచ్చులో, మత కొట్లాటల్లో ప్రపంచంలో నెంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నది భారతదేశం. ఆ క్రెడిట్ మన గవర్నమెంట్కి చెందుతుంది అని నేను అనుకుంటున్నాను. ఆ క్రెడిట్ మన ప్రియతమ సహోదర సహోదరీమణులైనటువంటి మన భారతదేశ పౌరులకి చెందుతుంది అని నేను అనుకుంటున్నాను. మత కల్లోలములు ఈ 10-15 సంవత్సరాలుగా ఒక్కసారిగా పీక్ స్టేజ్లోనికి గ్రాఫ్ పెరిగిపోయింది. అంటే సాతాను ఇటు అటు తిరుగుతా అప్పుడు అన్నది కదా, నువ్వు ఎక్కడి నుండి వచ్చి తీవనంటే ఇక్కడ అక్కడ తిరిగి వచ్చాను అని అన్నది కదా. ఇప్పుడు కనుక మీటింగ్కి దేవుడు పిలిస్తే నేను భారతదేశం నుండి వచ్చానని చెప్తుంది అది. ఎస్, నేను భారతదేశం నుండి వచ్చాను. ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా నార్త్ ఇండియాలో ఇలా జరుగుతున్నాయంటే అబ్బో అని చెప్పి కొంచెం మనకి ఏదైనా ఇప్పుడు మనము ఎంత మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉన్నా కూడా ఇప్పుడు యేసయ్య కనుక అయ్యా నీ చిత్తమైతే నా ఇటువంటి పాత్రను తొలగించమన్నటువంటి లాస్ట్ క్షణాలు ఏవైతే ఉంటాయో అలాంటిది మనలో కూడా కొంత గుంభనంగా ఉండిపోతుంది అది కదా. అది నార్త్ ఇండియాలో జరుగుతున్నది అంటే అది మన సౌత్ ఇండియా దాకా రాకపోయింటే బాగుండు అన్నట్టుగా ఉండింది కదా. తీరా చివరి మంత్లోనే ఏమో ఈ మాటలు మాట్లాడుకున్నాం. నేను ఆల్రెడీ గన్పూర్లో చెప్పినట్టుగా నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఇక్కడ కూడా చెప్పానేమో అనుకుంటున్నాను, చెప్పానో లేదో కానీ అంటే అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే సౌత్ ఇండియాలో ఎంతో కొంత తెలంగాణ బెటర్గా ఉంది అని చెప్పాను నేను అప్పుడు. గన్పూర్లో కూడా చెప్పాను తెలంగాణ బెటర్గా ఉంది అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలంగాణ కూడా కేంద్రమైపోతున్నది. తెలంగాణ కూడా కేంద్రమైపోతున్నది. అంటే ఇప్పుడు భారతదేశం నడిబొడ్డున అది కుర్చీ వేసుకుని కూర్చొని భారతదేశాన్ని సాతాను పరిపాలిస్తున్నది. అందుకే ఒక సంఘమును ఉద్దేశించి దేవుడు చెప్పినటువంటి మాట కనుక మనం గమనించినట్టయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం నుండి ఇది స్ఫుర్ణ అనేటువంటి సంఘమును ఉద్దేశించి రాసినటువంటి మాట. ఓకే, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. కరెక్ట్ అండి మనం చదివేది. నో నేను చెప్పిన వచనం ఎంత 12-13 కదా. రైట్, పెర్గము, స్ఫుర్ణ కాదు, పెర్గము సంఘము 12 పెర్గములో ఉన్నటువంటి సంఘము దూతకు ఇలాగ రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం అంటే ఎక్కడ ఉంది కదా? పెర్గములో ఉందట.
హైదరాబాద్ లో ఉండటం ఆశ్చర్యమా? ఆశ్చర్యం ఏం కాదు. నాతో తిరిగి 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 ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చి ప్రవీణ్ పగడాలతో పాటు రాజమండ్రి దాకా వెళ్ళింది. అంతే, ఏం లేదు, సింపుల్. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో, ఆ సాతాను కాపురమున్న ఆ స్థలములో మా యందు విశ్వాసి ఉండి, సాతాను ఉన్నా, అది పరిపాలన చేస్తున్నా, ఆ చోటనే నీవు నా యందు విశ్వాసములో ఉండి, నా యందు విశ్వాసం నన్ను గూర్చి సాక్షి అయిన విశ్వాసంలో ఉండటం కాదు. ఇంకో విషయం ఏంటంటే, నన్ను కూర్చినటువంటి సువార్త సాక్షి అయినా అంతిపయ అనేటువంటి వాడు ఈ మతోన్మాదుల చేతిలో బలయ్యాడు, చంపబడ్డాడు. అంతిపయ అనేటువంటి వాడు మీ మధ్యలో చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంతిపయ అనేటువంటి వాడు మీ మధ్యలో హతసాక్షి అయ్యాడు, మతోన్మాదుల చేతుల్లో చంపబడ్డాడు. సాతాను సింహాసనం ఇక్కడే వేసుకున్నది. సువార్త ప్రకటించుతున్నటువంటి ఆ సాక్షులని చంపేస్తున్నది. అందులో భాగంగా మీ కళ్ళ ముందే అంతిపయను చంపేశారు. అయినా మీరు నా యందు విశ్వాసమును గట్టిగా చేపట్టి విడిచిపెట్టకుండా గట్టిగా చేపడుతున్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాలకి ఇలా జరిగినందులకి మనము ఎలా ఉండాలి? ఎక్కడ భయపడాల్సినటువంటి అవసరం లేదంటే, ఎక్కడ మన ప్రాణం నుండి చదువుకుంటున్నట్టుగా ఏం పడకూడదు, ఆశ్చర్యపడకూడదు, సిగ్గుపడకూడదు, బెదరకూడదు, భయపడకూడదు. ఇలాంటివి జరుగుతున్న కొలది మరింత ఉత్సాహంగా ఉరకవేయాలి. గట్టిగా చేపట్టి మరింత ఉత్సాహంగా ఉరకవేయాలి. ఎంత మందిని చంపుతారో చంపండి, మేము మాత్రం ఎవరిని చంపాం. మేము చంపేది ఒకటే, మీలో ఉన్నటువంటి పాపాన్ని చంపేస్తాం, మీలో ఉన్నటువంటి చెడును చంపేస్తాం, మీ రోత మనసును చంపేస్తాం. ఆ విషయంలో మేము ఖచ్చితంగా హంతకులండి. కానీ మీ శరీర ప్రాణములను మేము ముట్టుకోము, దానికి కనీస ఆలోచన కూడా చెయ్యం. పిల్లరా, సాతాను సింహాసనం ఉన్నటువంటి చోట మీరు కాపురం ఉండి అంతిపయ అనేటువంటి భక్తులు లాంటి వారు చనిపోయినా కూడా మీరు విశ్వాసములో ఉన్నారు. మరి అంతిమంగా ఆ విశ్వాసంలో ఉన్నటువంటి మనకి అభయం ఏంటి? ఒక వాగ్దానము రూపంలో పరోక్షంగా చెప్పబడినటువంటి మాట చూసుకొని ముగించుకుందాం. 20వ అధ్యాయం 4వ వచనం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. హెవీ అయినట్టుంది కదా, టైము చాలా హెవీ అయిపోయింది. బట్ ప్రాముఖ్యమైనటువంటి మాటలు మధ్యలో బ్రేక్ చేసేటువంటివి కూడా కావు ఇవి. ఓకే, 20వ అధ్యాయము 4వ వచనం. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. అంటే అంత్య తీర్పుల గురించి చెప్తున్నాడు. మరియు మృగమునకైనను, అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? సింహయుడు కాదు, లయన్ అయితే మరి ఏ దేశపు లయన్ అయిపోతారు? టైగర్ కాదు. మరి సింహం కాదు, పులి కాదు, ఎరుగు వంటి కాదు, ఇవే ఉంటాయి కదా, అవి కాదు. కానీ క్రూరం, అది వేటాడి తింటుంది. ఈ మృగానికి కూడా అదే లక్ష్యం. ఇక్కడ క్రూర మృగం ఏంటంటే సాతాను యొక్క మనస్సును నిండుగా నింపుకొని ఉన్నటువంటి మతోన్మాదపు సమాజం. క్రూర మృగం అంటే ఎవరు కాదు, మతోన్మాదపు సమాజం. అందరినీ అనట్లేదని దయచేసి, హైందవులలో మెజారిటీ మంచి వాళ్ళు ఉన్నారు. హైందవులైనటువంటి వాళ్ళు కూడా మీకు అనుభవం ఏంటంటే, మీరు మంచి మాటలు మాట్లాడితే వాళ్ళకు రుచించడం లేదు, మిమ్మల్ని ఫోన్ చేసి మరి భయపడుతున్నారు. మన సమాజంలో పాడైపోయింది. అందుకు మేము బాధపడుతున్నాం, మాతో పాటు మీరు కూడా బాధపడుతున్నారు. మీ సింపతిని మా పట్ల చూపిస్తున్నందుకు ధన్యవాదాలు.
కానీ లిమిటెడ్ పీపుల్స్ అండి ఇలా ఎందుకు ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. ఈ జనులందరిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట, క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తన నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకుని వారిని, మతోన్మాదం వాళ్ళ యొక్క ఆలోచనని, ఆ క్రూర మృగం యొక్క స్వభావాన్ని తలలో పెట్టుకోలేదు, చేతులతో చేయలేదు. అలాంటి వారు కొందరు ఉన్నారు. యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తము, యేసు నిమిత్తమై వారు ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము. అంటే వాళ్ళు ఆ రోజున కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమన్నారు చూడండి. ఆ జనాంగము ఆ సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము ప్రకటించేటువంటి పరంపరలో ఆ క్రమములో వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వాక్యం ప్రకటించేటువంటి క్రమములో ఏమండి యాకోబు గారు వాక్యం ప్రకటిస్తున్నారు. ఇలా నిలబడి ఉండగా నేను మెడ మీద నుండి తలకాయ విడిపోయింది. అయితే అలాంటి భక్తులు దాదాపు ఆల్మోస్ట్ మొదటి హత్య గావించబడినట్టు అందరి గురించి అంటున్నారు రాయగలరు. కానీ ఆ పార్ట్ ఆఫ్ వ్యూలో మనం గమనించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పొజిషన్ మూమెంట్ అనేది కూడా అలాగే ఉంది. ఇక బయట చరిత్రకారులు రాసిన చరిత్ర కూడా దాన్ని ధృవీకరిస్తున్నారు. సరే అది ప్రామాణికం కాకపోయినా మోస్ట్లీ ఆ సింగిల్ సెటిల్మెంట్ అలా తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము శిరఛేదనం చేయబడినటువంటి వారి ఆత్మలను చూచితివి. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేసింది. ఆ 1000 సంవత్సరాలు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఈ సువార్త నిమిత్తము బ్రతికి విశ్వాసములో ఉండి మరణించటం అనేటువంటిది ఏదైతే ఉందో అది మొదటి పునరుత్థానము అన్నాడు. అది మొదటి పునరుత్థానం. అయితే ఈ మొదటి పునరుత్థానములో పాల్గొన వారు ధన్యులు, పరిశుద్ధులై యందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. ఇట్టి వారికి రెండవ మరణానికి ఇటు వారి మీద అధికారము లేదు. అంటే వారికి చావు లేదు అని అంటున్నాడు. వారు అమరులు, వారు వీరులు. మనం కేవలం కింద ఏదో జెండాలు పట్టుకుని అమరహే అమరహే అంటే ఆ రకమైనటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలియదు. అయినా వాళ్ళ గురించి అమరహే అమరహే అని అంటున్నాం. కానీ ఇక్కడ అమరులు అని ఎవరంటున్నాడు? దేవుడు అంటున్నాడు స్వయంగా. వారు అమరులు, నిత్య జీవములో ఉంటారు. నిత్య జీవంలో ఉంటారు అంటే వారికి మరణం లేదు అనంటే దాని అర్థం ఏంటి? వారు నిత్య జీవంలో ఉంటారు, వారు పరలోకమునకు చేరుతారు. ఇలాంటి మాటలు ఇంకెన్నో ఉన్నాయండి. నేను చాలా రెఫరెన్స్ రాసి పెట్టాను. అవన్నీ చెప్పాలని ఆశ ఉండే, కానీ కుదరదు కదా. ఇప్పటికే నేను చాలా చెప్పాను అనిపిస్తున్నది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మనం అందరం మరొకసారి రిపీట్ చేసుకుందామా? క్రైస్తవులమైనందుకు, ఆ శ్రమలు అనుభవిస్తున్నందులకి ఆశ్చర్యపడకుండా ఉందాం. రెండవది సిగ్గుపడకుండా ఉందాం. మూడవది బెదరకై ఉందాం. నాలుగవది ధైర్యముగా ఉందాం. ఐదవది పోరాటం చేద్దాం. అవునా? పోరాటం చేద్దాం. ఈ పోరాటం చేసుకుంటూ దేవుడు ఎంత సమయం అయితే నిర్ణయిస్తాడో ఆ సమయం మేరకి మన యాత్ర, మన ఆరాటం, మన పోరాటం ఆపకుండా కడవరకి కొనసాగిస్తూ బ్రతుకుతే సువార్త ప్రకటించులాగా బ్రతుకుదాం. మరణించి ఎక్కడికి వెళ్దాం? దేవుని సన్నిధిలోనికి వెళదాం. అలాంటి వారుగా మీరందరూ మానసికంగా సంసిద్ధులై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.